హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. టుడే ఇంకో లగ్నం గురించి తెలుసుకుందాం. కర్కాటక లగ్నం. కాలపురుష చక్రంలో కర్కాటక లగ్నం 4వ లగ్నం. ఈ లగ్నాధిపతి చంద్రుడు. ఈ లగ్నంలో జన్మించిన వారి స్వభావం, లక్షణాలు మరియు సాధారణ విషయాలు తెలుసుకుందాం ఈరోజు. ఓకే, సాధారణ స్వభావం అంటే వీళ్ళు చాలా సున్నిత మనస్తత్వం కలవారని చెప్పవచ్చు. భావోద్వేగాలు, మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కరుణ, ప్రేమ, ఇతరులపై జాలి చాలా ఉంటాయి. మరియు ప్రేమాభిమానాలు కూడా ఎక్కువే. వీళ్ళ రక్షణాత్మక ధోరణి తమ కుటుంబాన్ని ఎల్లప్పుడూ రక్షించుకుంటూ ఉంటారు. చంద్రుడు మనస్కారకుడు మరియు తల్లికారకుడు కూడా చెప్తారు. సో అలా తల్లి వలె వీళ్ళు ఎప్పుడూ వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటారు. స్నేహితులు కూడా చాలా ఎక్కువే. వీళ్ళకి సృజనాత్మక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. ఊహాశక్తి కూడా ఎక్కువే. చాలా అద్భుతంగా పనిచేస్తుంది వీళ్ళకి. వీళ్ళ వృత్తి వ్యాపారాలు ఎలా ఉంటాయంటే వీళ్ళకి జల రంగాలు చాలా అనుకూలిస్తాయి. ముఖ్యంగా హోటల్, క్యాటరింగ్ రంగాలు వీరికి బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు మరియు ఫుడ్ కారకుడు కూడా. సో వీళ్ళకి ఇది బాగా కలిసి వస్తుంది. ఇంకా ఇతర వృత్తులు, వైద్యం, నర్సింగ్, ఉపాధ్యాయ వృత్తి కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. సామాజిక సేవలో వీరు రాణిస్తారు. కళారంగం, సినిమా, సంగీతం మరియు సాహిత్య రంగాలు కూడా మంచి పేరు తెచ్చుకుంటారు చంద్రుడు మంచి స్థితిలో ఉన్నట్లయితే. వీళ్ళు కుటుంబానికి చాలా ప్రాధాన్యతనిస్తారు. కుటుంబమే వీరి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనదిగా చూస్తారు. ఈ కర్కట లగ్నానికి శుభగ్రహాలు: కుజుడు అత్యంత శక్తివంతమైన రాజయోగ కారకుడు. ఓకే, గురుడు కూడా శుభ ఫలితాలను ఇస్తాడు. పాపగ్రహాలు శుక్రుడు, శని మరియు బుధుడు అశుభులుగా భావిస్తారు. వీళ్ళకి అదృష్టమైన రంగు తెలుపు, ఎరుపు మరియు క్రీమ్. వీళ్ళ మంచి గుణాలు ఏంటంటే చాలా సెంటిమెంట్, ప్రేమ, జాలి, దయ ఎక్కువ. కుటుంబం కోసం ప్రాణం ఇస్తారు. తల్లి లాంటి మనసు, అందరినీ కాపాడాలని చూస్తారు. బాగా వంట చేస్తారు కూడా. వీళ్ళకి జ్ఞాపక శక్తి కూడా చాలా ఎక్కువే. చిన్నప్పటి విషయాలను కూడా వీళ్ళు గుర్తుంచుకుంటారు. పాత వస్తువులను కూడా దాచుకుంటారు. ఇంకా సంగీతం చాలా ఇష్టపడతారు. ఎదుటి వాళ్ళ ఫీలింగ్ని ఇట్టే పట్టేస్తారు. అంటే వాళ్ళ మనసులో ఏముంది, చంద్రుడు మనస్కారకుడు కదా, వాళ్ళ మనసులో ఏముందన్న ఫీలింగ్ వీళ్ళు ఇట్టే పట్టేస్తారనమాట. ఇంకా వీళ్ళ చెడు గుణాలకు వస్తే మూడి. చంద్రుడు రోజుకో కళ ఉంటుంది కదండి. సో అలాగే వీళ్ళ మూడ్ స్వింగ్స్ కూడా చాలా మారిపోతాయి. ఇప్పుడే నవ్వుతారు, ఇంకో నిమిషంలో ఏడుస్తారు. ఓవర్ ఎమోషనల్, చిన్న మాటకి కూడా బాధపడతారు. మనసులో ఏది దాచుకోరు, బయటకి చెప్పరు. పిరికితనం ఎక్కువ, రిస్క్ తీసుకోరు, సేఫ్ జోన్లోనే ఉండాలనుకుంటారు. ఓకే, అనుమానం కూడా ఎక్కువే అండి. సెక్యూరిటీ లేదని ఫీల్ అవుతారు, అందరినీ అనుమానిస్తుంటారు. ఈ చంద్రుడు నీళ్ళకు కూడా కారకుడు కాబట్టి వీళ్ళు హోటల్, రెస్టారెంట్, క్యాటరింగ్, డైరీ ఫామ్, ఇంకా నీళ్ళ సంబంధించిన వాటికి కూడా చేస్తే బాగుంటుంది. రియల్ ఎస్టేట్ కూడా బాగుంటుంది. ఓకే, కెరీర్ విషయానికి వస్తే ఇవన్నీ చేయొచ్చు. ట్రావెలింగ్, షిప్పింగ్, లిక్విడ్ బిజినెస్ కూడా చేయొచ్చు. ఎందుకంటే నీళ్ళతో సంబంధించినవి కలవి కాబట్టి. సైకాలజీ, కౌన్సిలింగ్, జ్యోతిష్యంలో కూడా వీళ్ళు దిట్టగా ఉండొచ్చు. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఎలా చూడొచ్చు అంటే పదవిలో కుజుడు అవ్వడం వల్ల పోలీస్, ఆర్మీ కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. డబ్బు పొదుపుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళు పొదుపు ఎక్కువ చేస్తారు. ఫ్యామిలీ కోసమే ఖర్చు పెడతారు. ఇల్లు, స్థలం కొంటే వీళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కర్కాటక లగ్నం గురించి. థ్యాంక్ యూ. షేర్ అండ్ సబ్స్క్రైబ్.